హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ని ఇచ్చే బ్రోకోలీ కర్రీ ఎంత ఈజీగా సింపుల్గా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను వాటర్లో బ్రోకోలీని చిన్న చిన్న పీసెస్గా సాఫ్ట్గా ఉడకబెట్టుకున్నాను. మన కర్రీ కోసమని కడాయి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా తరుక్కొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత 2 చిల్లీస్ వేసుకున్నాను. 2 చిల్లీస్ కూడా చిల్లీస్ అండ్ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 to 5 మినిట్స్లో టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. మధ్యలో కలుపుతూ టమాటో సాఫ్ట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. టమాటో సాఫ్ట్ అయిన తర్వాత నేను 1.5 స్పూను కారం యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి తగ్గ కారం యాడ్ చేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. జీలకర్ర పొడి 1/2 స్పూను మంచిగా కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న బ్రోకోలీని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి బ్రోకోలీ హెల్త్కి చాలా మంచిది. కాల్షియం ఎక్కువ ఉంటుంది దీంట్లో అండ్ హై ప్రోటీన్. పిల్లలకి అలవాటు చేస్తే చాలా బెటర్. మంచిగా ముందుగా టమాటో కుక్ చేసుకున్నాం కదా, మొత్తం ఈ బ్రోకోలీకి పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మసాలా కారం టమాటో పేస్ట్ మొత్తం దీనికి పట్టేలాగా కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బ్రోకోలీ ముందుగానే కుక్ చేసుకున్నాం. సో మనకి గ్రేవీ తగ్గట్టు కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోయిద్ది. ఇలా సరిపోద్ది. ఇది క్యాలీఫ్లవర్ లాగా సాఫ్ట్ అవ్వదు, కొంచెం గట్టిగానే ఉంటుంది బ్రోకోలీ. దీని టెక్స్చర్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.